విధవరాలు అన్యాయస్తుడైన న్యాయాధిపతి చేత కూడా న్యాయం చేయించుకోగలిగింది కదా. ఆ పేరే అన్యాయస్తుడు న్యాయాధిపతి, లంచం తింటగానే పని చేయడట. అలాంటిది బీద విధవరాలు కి న్యాయం చేశాడు. దేనికోసం? డబ్బులు ఇచ్చిందా? ఓపిక లేదు ఆమెకి. ఎలా వేడుకుందో, ఎలా విసిగించిందో వేడుకొని అక్కడ. అది పాయింట్ అక్కడ. వామ్మో, పొద్దున్న లేస్తే మొహం చూడాల్సి వస్తుంది. బాబో, ఈ ఏడుపులు వినలేకపోతాం, దేవుడా నాయన అనుకుని చేశాడంటే. అక్కడ కింద అంటాడు, ఆమెకి ఈ అన్యాయస్తుడే అలా చేస్తే, న్యాయం చేయగలిగితే, న్యాయవంతుడనే దేవుడు తాను ఏర్పరచుకున్న వాళ్ళు ప్రార్థన చేస్తే చేయడా అంటాడు. ప్రార్థన కూడా ఏర్పాట్లు ఉన్న వాళ్ళే చెయ్యాలి బ్రదర్ సిస్టర్. అందరి ప్రార్థనలు, అందరి ప్రార్థన గోపురాలు పనిచేయవు. ఆ గోపురాలు కూలిపోతాయి అంతే. దేవుని చిత్తం కాదు కొన్ని గోపురాలు, దేవుని ఏర్పాటు కాదు కొన్ని గోపురాలు. అంగీకరించబడ 99వ కీర్తన 6వ వచనం. ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అది ఎవరు ప్రార్థన చేస్తే ఉత్తరం ఇస్తాడో చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాడు అక్కడ అని అర్థం. మోషే ప్రార్థన చేశాడు. అయోగ్యులైన ఇశ్రాయేలీయులను కూడా కోపం వచ్చి సర్వనాశనం చేసేస్తాడు అనుకున్నప్పుడు మోషే లాంటి వాడు వచ్చి వేడుకున్నందుకు దేవుడు విన్నాడంట. నీ మొహం చూసి వదిలేస్తున్నానంట. వాహ్, ఇది విజ్ఞాపన వీరులకు ఉండాల్సిన ఫేస్ వాల్యూ. నీ మొహం చూసి వదులుతున్నాడు. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. ఎవరి మొహం చూసి? ఎందుకు మోషే ఎందుకు అంగీకరించబడ్డాడంటే చెప్పాను చూసారా, పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, లాస్ట్కి అది. మోషే నమ్మకమైన వాడు. ఎవరు నమ్మకస్తులు చెప్పడు ఒకసారి. ఈ దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం, దేవుడు ఇచ్చిన ఐశ్వర్యం అని అక్కడ తగలబడి అక్కడ నిలబడిపోలేదు. అక్కడ ఐగుప్తులో అంత ఐగుప్తు ధనమును, ఐశ్వర్యమును, పేరు ప్రఖ్యాతులను విడిచిపెట్టి దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలను బయటకు వచ్చాడంట. ఇది నమ్మకస్తులకు ఉండే త్యాగం ప్రియులారా.